2027లో మీకు కొంచెం లైఫ్‌లో కొంత పాజిటివిటీ అన్నది వస్తుంది. రేపు నెక్స్ట్ ఇయర్ కూడా 2026లో కూడా మీకు ఈ కాన్‌ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వివాహపరంగా కాన్‌ఫ్లిక్ట్స్ వీటి నుంచి బయటపడడానికి గురుడు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు మీకు. ఎస్పెషల్లీ వివాహపరంగా కాన్‌ఫ్లిక్ట్స్ నుంచి బయటపడడానికి ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు. అదేంటంటే మీ యొక్క వ్యయస్థానము అంటే చంద్రుడి నుంచి సప్తమంలోకి గురుడు ఎంటర్ అవుతాడు. చంద్రుడి నుంచి సప్తమంలోకి గురుడు ఎంటర్ అవుతాడు అనమాట. సో ఈ యాక్సెస్ ఏదైతే ఉందో మీకు ప్రాబ్లమాటిక్ గా ఉన్న ఈ యాక్సెస్ లోకే గురుడు ఎంటర్ అవుతాడు కాబట్టి చాలా సమస్యల నుంచి బయటపడడానికి ఈ యొక్క 2026 మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. చంద్రుడి నుంచి సప్తమ స్థానంలో గురుడు ఎస్పెషల్లీ 2026 జూన్ తర్వాత 2026 జూన్ తర్వాత మీకు ఇది ఉందన్నమాట. అలాగే 2027, 28 కూడా మీ లైఫ్లో పాజిటివ్ ఈవెంట్స్ ఉంటాయి. ఎందుకంటే మీ లగ్నంలోకి గురుడు ఎంటర్ అవుతాడు. ఒక మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీకు మీ లైఫ్లో. 2027, 28లో లగ్నంలోకి గురుడు గోచరిస్తాడు. సో ఒక మేజర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే చంద్రుడి నుంచి అష్టమ స్థానము, లగ్నం నుంచి గురుడు గోచారం జరుగుతుంది కాబట్టి మేజర్ ఈవెంట్స్ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్, ఒక మార్పు